చంద్రబాబు గారు గత ఎన్నికల సమయంలో కూడా చెప్పారు, మీకు గుర్తుందో లేదు, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారి మాటలను నమ్మినటువంటి ప్రజలు ఆయనకు పగ్గాలిస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. ఒక రకంగా విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిన దానికంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల రాష్ట్రం నష్టపోయిందే ఎక్కువ. చంద్రబాబు గారు ఒక లెక్క కట్టి చెప్పారు, దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల విలువైన జిఎస్టిపి అంటే స్థూలోత్పత్తిని రాష్ట్రం నష్టపోయింది. ఎలా నష్టపోయిందంటే జగన్మోహన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్ల వచ్చిన నష్టం దాదాపుగా 7 లక్షల కోట్లు. మీకు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విద్యుత్ మీద పిపిపి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, మీ అందరికీ తెలుసు కదా. సో వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశాడు. అలా రద్దు చేయటం వల్ల మన రాష్ట్రం 1 యూనిట్ విద్యుత్ వాడుకోకుండానే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ వేదికల మీద తలదించుకోవాల్సి వచ్చింది. సో అలాంటివన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు గారు సరి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర జిఎస్టిపి ఏదైతే ఉందో అది దాదాపుగా 11.28% ఉంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో అభివృద్ధిని కనుక మనం చూసుకుంటే 8.7%, అంటే జాతీయ అభివృద్ధితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకెళ్తుంది.